శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజులు. ఫోన్ నంబర్ 7337226830. 31 కుంభరాశి వారికి ఈ పేరుతో ఉన్న స్త్రీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మీ కళ్ల ముందు తిరుగుతుంది. ఇప్పుడే వెళ్లి ఆమెను అడ్డుకోండి. ఆమె ఎవరో కాదు, ఇదిగో ఇదే సాక్ష్యం. కుంభరాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇదిగో మీ కళ్ల ముందే తిరుగుతుంది. ఇప్పుడే వెళ్లి ఆమెను అడ్డుకోండి. ఆమె ఎవరో కాదు, ఇదిగో ఇదే సాక్ష్యం. కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు తప్పకుండా వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక కుంభరాశి వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని కనుక మనం చూసుకుంటే, ఒక స్త్రీ కారణంగా మీకు మనశ్శాంతి ఉండదు. ఏ పని చేసినా కూడా దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు. కుటుంబ పరంగా సమస్యలు పెరిగిపోవడం, వృత్తి విషయాల్లో కూడా ఈ స్త్రీ వల్ల మీరు మాటలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ స్త్రీ మీ చుట్టే ఉంటుంది. వెంటనే ఆమె ఎవరో గుర్తించి ఆమెను దూరం పెట్టడం మీకే మంచిది. లేకపోయినట్లయితే ఆవిడ వల్ల మీ మనశ్శాంతి అంతా తొలగిపోవడంతో పాటుగా మీకు ఇంట్లో కష్టాలు పెరిగిపోవడం, మీ ఇంట్లో వివాదాలు ఎక్కువైపోవడం, మీ మీద మీకే ఒక విధమైన విరక్తి అయితే వచ్చేస్తుంది. వెంటనే ఆ స్త్రీని దూరం పెట్టండి. అయితే అసలు ఆ స్త్రీ ఎవరు, ఆమె పేరులో ఉండేటటువంటి అక్షరాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది. ఆర్థిక విషయాల్లో చాలా తెలివిగా ఖర్చులు చేస్తారని చెప్పుకోవచ్చు. మీకు వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో దానిలోనే ఖర్చు, పొదుపు కూడా మీరు చాలా చక్కగా మేనేజ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబం నుండి, అంటే మీ చుట్టూ ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి నుండి సహకారం అనేది ఉండదు. మీకు మీరుగా మీరైతే స్వతంత్రంగా ఉంటారు. అలాగే ఎవరైనా డబ్బు అడిగినా కూడా, వీరికి లేకపోయినా కూడా ఇచ్చేస్తూ ఉండే యొక్క మంచితనం మీకైతే ఉంటుంది. ఇది మిమ్మల్ని కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఆచితూచి ఇవ్వటం ద్వారా మీకైతే చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ సమయంలో మీరు ఎవరి మీద కూడా డబ్బు అయితే ఇన్వెస్ట్ చేయకండి. ముఖ్యంగా ఎవరికి కూడా ఆర్థిక విషయాల్లో మధ్యవర్తులుగా వ్యవహరించకండి. ఖచ్చితంగా వారి యొక్క భారం మీ మీద పడే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు రావడం వల్ల, మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా పనులు కాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి మీరు మరికొంత ముందుగానే, అంటే అధిక సమయాన్ని విద్యపై కేటాయించుకోవాల్సి ఉంటుంది. అలానే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో తల్లిదండ్రుల యొక్క అవసరం విద్యార్థులకు మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు చక్కటి ప్రణాళికలు వేసుకొని చదువుకుంటే గనక మీకైతే చక్కటి ఫలితాలు అనేవి వస్తాయి. మీకైతే మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. ఆరోగ్యపరంగా కానీ, చర్మ సంబంధిత వ్యాధులు కానీ మీరైతే ఈ చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అలానే ఈ రాశి వారికి సంబంధించినటువంటి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయాల్లో మీకు చాలా బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. మీరు పెట్టుబడులు పెట్టినవి రెట్టింపు లాభంతో మీరైతే పొందుకోబోతున్నారు. అలాగే వ్యాపారంలో పనిచేసే చోట కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే మీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే స్త్రీలు ఉంటారో వారిని నమ్మి మీ యొక్క కష్ట సుఖాలు చెప్పుకోవడం జరుగుతుంది. అయితే కొంతమంది స్త్రీలు మాత్రం మిమ్మల్ని బయట తప్పుడుగా ప్రచారం చేయడం, అంటే వారితో మీరు తప్పుడుగా ప్రవర్తిస్తున్నారని, లేదా మీరు వారిని ఇబ్బంది పెడుతున్నారని, ఇలా లేనిపోని నిందలు మీ మీద వేయడం, లేకపోతే వారు అడిగినటువంటి పని ఏదైనా మీరు చేయనట్లయితే దాన్ని మనసులో పెట్టేసుకొని ఏదో ఒక విధంగా మిమ్మల్ని బ్యాడ్ చేయడానికైతే చూస్తూ ఉన్నారు. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలనైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఎవరిని కూడా నమ్మటానికి వీల్లేదు. స్నేహ సంబంధాలను పెంచుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు చాలా వరకు కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయని వారైతే మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి మీరైతే అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈ రాశి వారు స్త్రీల వల్ల సమస్యలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో బయట స్త్రీలు, అంటే ఇరుగు పొరుగు వారు కానీ, దూర బంధువుల్లో కానీ తరచూ కూడా మీ కుటుంబ వ్యవహారాల్లో వారు ప్రతి విషయంలోనూ తలదూరుస్తూ ఉంటారు. అయితే మీరు కూడా ఏమీ అనలేకపోతూ ఉంటారు. కానీ వీరి యొక్క పనులు ఏవైతే ఉన్నారో, వీరు చేసేటటువంటి కొన్ని ప్రవర్తన ఏదైతే ఉందో అది రోజు రోజుకి మితిమీరిపోతూ వస్తుంది. వీరి కారణంగా మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావటం జరుగుతుంది. దీన్ని బట్టి మీరైతే కలత చెందుతారు, ఇబ్బందులు పడతారు. కానీ మొహమాటానికి ఎదిరించి ఏమీ చెప్పలేకపోతారు. కానీ ఇక మీదట వారిని సహించకండి, వారికి ఎదురు చెప్పండి. ఇక మీదట మీ జోక్యంలో
మీ విషయాల్లో జోక్యాలు చేసుకోవడం మంచిది కాదని వారిని వారించండి. అలాగే మీరు చక్కటి ఫలితాలను, శుభ ఫలితాలను పొందుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా, అలాగే 108 సార్లు ఓం నమః శివాయ అని జపించడం ద్వారా మీరైతే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ప్రతికూల ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి. ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.